సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పద్మారావు గౌడ్ను అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరితో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అందరి ఏకాభిప్రాయం మేరకు పద్మారావు గౌడ్ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అటు భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేష్, నల్లగొండ ఎంపీ స్థానం నుంచి గులాబీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని గులాబీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావును ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం పద్మారావు గౌడ్ పేరును కేసీఆర్ ఫైనల్ చేశారు. పద్మారావు గౌడ్ ను సరైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. బీఆర్ఎస్ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడిగా పద్మారావు గౌడ్ అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా గుర్తింపు పొందారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు, బస్తీవాసులందరి నోట పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందారు. పద్మారావు గౌడ్ స్వస్థలం సికింద్రాబాద్. 1954లో ఏప్రిల్ 5న ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఈశ్వరయ్య, రాములమ్మ. పద్మారావు గౌడ్ కు భార్య స్వరూపతో పాటు 4 కుమారులు, 2 కుమార్తెలున్నారు. 1973లో ఇందిరాగాంధీ సమక్షంలో యువజన కాంగ్రెస్ లో పద్మారావు ఎంట్రీ ఇచ్చారు. అనంతరం యూత్ కాంగ్రెస్ నగర, రాష్ట్ర పదవులు నిర్వహించారు. 1977 నుంచి జంట నగరాల్లో క్రియాశీలక రాజకీయాల్లో కీలకంగా పాల్గొన్నారు. 1986 నుంచి 91 వరకు కాంగ్రెస్ పక్షాన కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహించారు. 2001లో గులాబీ దళపతి కేసీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ కు రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పద్మారావు కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. 2002 నుంచి 2004 వరకు టీఆర్ఎస్ కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహించారు. లో పద్మారావు రాజకీయ జీవితం మరో మలుపు తిరిగింది. 2004 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఆయన విజయ డంకా మోగించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. 70 సార్లకు పైగా అరెస్ట్ అయ్యారు. రైలు రోకో, ఉద్యమాల సందర్భంలో పలు కేసులను ఎదుర్కొన్నారు. 2014లో సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పద్మారావు. ఈసారి ఆయనకు మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు కేసీఆర్. 2014 జూన్ 2 నుంచి రాష్ట్ర తొలి అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిగా పనిచేశారు. 2018లో సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి మూడోసారి 45,000కు పైగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేశారు. 2019 నుంచి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో 5 మున్సిపల్ డివిజన్లలోనూ గులాబీ కార్పొరేటర్లను గెలిపించుకొని తన పట్టును నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే 2023 ఎన్నికల్లో మరోసారి పద్మారావునే విజయం వరించింది. 4వసారి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై సత్తా చాటారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పద్మారావు గౌడ్ వైపు కేసీఆర్ మొగ్గు చూపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ను ప్రకటించారు. మరోవైపు భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ ను కేసీఆర్ ఖరారు చేశారు. నల్గొండ ఎంపీ స్థానం నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు. భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా సామాజిక వర్గానికి చెందిన ఆయన పొలిటికల్ ఎంట్రీ కాంగ్రెస్ నుంచి మొదలైంది. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ లో ఆయన పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 నాటికి బీఆర్ఎస్ లో చేరారు. బీసీ నేతగా ఆయనకు అనుభవం దృష్ట్యా ఈసారి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ పేరును కేసీఆర్ ఖరారు చేశారు.
నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచెర్ల కృష్ణారెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమట్ల గ్రామం. నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డికి ఆయన స్వయాన అన్న కావడం విశేషం. భూపాలరెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ నల్గొండ నియోజకవర్గంలో గతంలో కృష్ణారెడ్డి చక్రం తిప్పారు. బీఆర్ఎస్ తరఫున ముఖ్య నేతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచెర్ల కృష్ణారెడ్డిని కేసీఆర్ ప్రకటించారు.